రా ఇటు వెళ్దాం. అదిగో వాడే. ఏయ్ ఏయ్ నిన్నే. నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో ఫోన్ ఇవ్వు. ఇదిగో. ఓ నాయనో ఫోటో తీసిందే. ఎవతివే నువ్వు మా ఏరియాకి వచ్చి ఫోటో తీస్తున్నావు? అన్నయ్య ఏం లేదన్నా, మీరు వెళ్ళండి. ఏయ్ నువ్వు ఏంటి నేనే నువ్వు? ఫోటోలైనా తీసుకుంటాను. మధ్యలో నీకేంటి నొప్పి? ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు? ఏం నువ్వు వీడికి భయపడుతున్నావా? ఏయ్ ఏంటి నా ఏరియాకి వచ్చి నాతోనే గొడవ చేస్తావా? వచ్చాడా? ఏ నీకెంత ధైర్యం మా అన్న ఏరియాకి వచ్చి గొడవ చేస్తావా? వదిలేయండి ఏయ్, అన్న, ఫోన్ ఇటీ. ఏదో తను తెలియకుండా మాట్లాడింది. ఏంటి కాంప్రమైజ్ అవుతున్నావా? ఇప్పుడు అది ముఖ్యమా? వదిలేయ్ అన్న, మీరు ఫోన్ సరే ఇవ్వండి. సరే ఈ సెల్ ఫోన్ నా దగ్గరే ఉంటుంది గానీ నువ్వు బయలుదేరు, దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపో. ఏయ్, ఆ. నిన్ను- అది చూడు, కాస్త ఊరుకుంటావా? అన్న 20,000 రూపాయల మొబైల్ 6,800 రూపాయలు కట్టి ఇన్స్టాల్మెంట్ లో ఇప్పుడే తీసుకున్నాం. దయచేసి ఫోన్ ఇచ్చేసేయండి అన్న ప్లీజ్. ఏ వెళ్ళరా. అరే ఫోన్ ఇవ్వండి అన్న. అది చాలా గలీజ్ ఏరియా. గడ మీకేం పని? చెప్పాలనుకుంటే చెప్పుండ్రి, నా వాళ్ళైనంత హెల్ప్ నేను చేస్తా గంతే. ఇద్దరు దొంగ నా కొడుకులు ఈమె బ్యాగ్ దొంగలించారు. మంచిగుంది. గళ్ళు ఆడే ఉంటారని మీకెట్లా తెలుసు? వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ గ్యాంగ్ లో నేను ఒకరిని చూసా. నన్ను చూడగానే వాడు పారిపోయాడు. గాళ్ళు కూడా మిమ్మల్ని చూసిండ్రా? గైతే ఆడికి పోయి లాభం లేదు, వాళ్ళు ఎప్పుడో ఊరికిపోయి ఉంటారు. సరే ఫికర్ అవ్వకుండ్రి, గుర్తుపట్టడానికి ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు ఎట్లుంటారు? అది ఒక నిమిషం, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో వీడే. అరే గీడ్ నాకు తెలుసు, మన రాంబాబు. రాంబాబు అంటే గిదే ఏరియా. ఈ నాకు తెలుసు. మరి ఇప్పుడు వీడు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? గాడు ఎక్కడున్నా పట్టుకోవచ్చు. సరే తను వచ్చింది అయితే ఏంటి ఇప్పుడు? రామకృష్ణ, నాకు ఎక్కడో కాలుతుంది. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోవుగా. ఏంటి? నీ లైఫ్ లో నువ్వు మంచి దొంగగా అవ్వవురా. మామా నేను మంచి మనిషిని కాదని చెప్పి ఒప్పుకుంటా, కానీ మంచి దొంగని కాదని మాత్రం చదవరా. ఫీల్ అవుతాను. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం పిక్కోవాలి? ఖర్చులకి డబ్బులు లేవని ఎవడు చెప్పాడు మామా? మరి దీన్ని చూడు. ఇది ఎక్కడదిరా? పొద్దున్న అమ్మాయి బ్యాగ్ నుంచి నేను కొట్టేశాను కదా. ఎందుకురా నాకు ముందే చెప్పలేదు? చెప్పుంటే మాత్రం నువ్వేం చేసి ఉంటావు నాకు తెలియదేంటి? ఏం చేసి ఉంటాను? స్ట్రైట్ గా తీసుకెళ్లి ఆ ధనలక్ష్మికి గిఫ్ట్ ఇచ్చేవాడివి. అర్రే ఎందుకురా మెరుకులు తిరుగుతున్నావు? రే ఏం చేస్తున్నావురా? ధనలక్ష్మి ఎక్కడుంది? ఆమె నేను వెంటనే చూడాలి. నేనే కలవలేను, కస్టమర్ తోటి ఉంది. అది అయిపోగానే ఆమెకు చెప్తా నువ్వు ఫోన్ చేసినావని. ఎంత లేట్ అయినా పర్వాలేదు, నాకు ఫోన్ చేయి, సరేనా? సరేరా బై. ఈడంటే ఆమెకి ఎందుకంత పిచ్చో. పక్కా లోకల్ నేను పక్కా లోకలే. నేను వాడే గాజులు కుకారైక
అన్ని ఊరు మాస్తా నేను పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. అరేరే దేనికి? ఏ చేసుకోకూడదా? నీ ఇష్టం, చేసుకో. ఎవరినైనా చేసుకో, కానీ నేను ఎప్పుడు పిలిచినా రావాలి. వస్తావు? ఛ! పెళ్లి తర్వాత అలా ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి నేను వెళ్ళను. నేనెప్పుడు నా భర్తతో మాత్రమే ఉంటాను. కావాలంటే నువ్వు ఒక పని చేయి, నన్ను పెళ్లి చేసుకో. అప్పుడింకా నేను నీతోనే ఉంటాను కదా. ఇదిగో దుబ్బే. ఏంటి గుండె మండుతుందా? డబ్బుల కోసమే పడుకున్నావు కదా, నీకెందుకే ప్రేమ పెళ్ళి అని అనుకుంటున్నావా? రేయ్, మర్యాదగా డబ్బులు తీసి నా చేతిలో పెట్టరా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నేనేమైనా ఫ్రీగా నీ సొమ్ము తింటున్నానా? డబ్బులు విసిరుకొట్టావేంటి? తీరా. ఇదిగో వెళ్ళు. నేను వెళ్తున్నాను. నేనేమైనా నీతో కాపురం చేయడానికి ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా? సర్లే, అవును, నాకు ఆశ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చి నీతో పడుకోమని చెప్పావు కదా ఇందాక. అలాంటప్పుడు నన్ను పెళ్ళంగా నువ్వు ఎలా చూడగలుగుతావు? అది నాకు అర్థమైందిలే. అసలు నీకు నా గురించి ఏం తెలుసు? నా కోసం 1000 మంది క్యూలో నిలబడతారు తెలుసా? నా కర్మ కాకపోతే నువ్వు నాకు నచ్చావు. ఎందుకని? నువ్వేదో పెద్ద మహాత్ముడువనా? నువ్వు ఎవరినైనా సరే హింసించి బతికేవాడివి. నేను వాళ్ళకి సుఖాన్నిచ్చి బతికేదాన్ని. ఎలా చూసినా నీకన్నా నేనే బెటర్, తెలుసుకో. ఏ ఏంటి ధనలక్ష్మి, అప్పుడే బయలుదేరావు? నెక్స్ట్ కస్టమర్ బుక్ అయిపోయాడా? ఏయ్, జరగరా. ఏ కోపం ఎందుకు? డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా. ఏం వద్దు. ఆమె కుదరదంటుంది కదా, వెళ్ళండ్రా. నువ్వు నీ పని చూసుకోరా. ఏంటి చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇటు రాకూడదని. అన్నా, వీళ్ళు కొత్త వాళ్ళన్నా, అందుకే ఎవరేంటో తెలియకుండా గొడవ చేశారు. నువ్వెళ్ళమ్మా. అన్నరా, పులిరా పులి, వాడిని తీసుకెళ్ళు. ఏసే అన్నా, కొట్టన్నా.